హలో ఆల్, నేను 2024లో నేను ఏమేమి నోములు నోచుకున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ప్రీవియస్ ఇయర్లో కూడా నేను ఏమేమి నోముకున్నానో అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షష్ఠి నోము, దీనికోసం 13 గిన్నెలు తీసుకోవాలి. ప్లేట్లైనా గిన్నెలైనా ఏమైనా తీసుకోవచ్చు. దాంట్లో వేసుకునేటివి ఏంటంటే శనగలు, గోధుమలు, మినుములు, బియ్యం, నువ్వులు ఇలా వేసుకొని నోముకోవాలి. దీన్ని శివముష్టి నోము అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి గాజుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ, అద్దాల గౌరమ్మ, గవ్వల గౌరమ్మ, కాసుల గౌరమ్మ నోము. దీనికోసం 5 ప్లేట్లు తీసుకున్నాను. ప్లేట్లైనా గిన్నెలైనా ఏవైనా తీసుకోవచ్చు. ఒక దాంట్లో 13 గాజులు, ఒక దాంట్లో 13 గవ్వలు, 13 కాసులు, 13 గజ్జలు, 13 అద్దాలు పెట్టుకున్నాను. ఇలా 5 ప్లేట్లలో ఈ 5 పెట్టుకొని నోముకోవాలి. దీన్ని గాజుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ, అద్దాల గౌరమ్మ, గవ్వల గౌరమ్మ, కాసుల గౌరమ్మ నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి లవకుశ నోము. దీనికోసం 2 డిష్లు తీసుకున్నాను. 2 డిష్లు తీసుకొని 13 బిస్కెట్స్, 13 కాయిన్స్ రెండిట్లో పెట్టుకున్నాను. ఈ నోము కొడుకులకు ఇవ్వాలి. దీన్ని లవకుశ నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి పంచాక్షరి నోము. దీనికోసం 5 గిన్నెలు తీసుకున్నాను. ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో నువ్వులు, ఒక దాంట్లో చక్కెర, ఒక దాంట్లో బియ్యం పోసుకున్నాను. పోసుకొని ఇలా పైన విగ్రహాలు పెట్టుకోవాలి. పసుపులో ఏమో పంచగౌరమ్మ విగ్రహం పెట్టుకున్నాను. కుంకుమలో ఏమో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను. నువ్వులలో ఏమో అర్ధనారీశ్వరుడి విగ్రహం పెట్టుకున్నాను. బియ్యంలో వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాను. చక్కెరలో శివుడి విగ్రహం పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఈ 5 గిన్నెల్ని నోముకోవాలి. దీన్ని పంచాక్షరి నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి పార్వతీ పరమేశ్వరుల నోము. దీనికోసం ఒక గిన్నెలో 13 పప్పు గరిజలు తీసుకున్నాను. 13 పప్పు గరిజలు, సోడిగిద్దెడు పసుపు తీసుకున్నాను. తీసుకొని మొత్తం పసుపు కాకుండా దీంట్లో నుంచి కొంచెం పసుపు తీసుకొని ఇలా 13 ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇవి రెండింటిని కలిపి నోముకోవాలి. దీన్ని పార్వతీ పరమేశ్వరుల నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి త్రిమూర్తుల నోము. దీనికోసం 3 గిన్నెలు తీసుకున్నాను. 3 గిన్నెలు తీసుకొని ఒక దాంట్లో శివుడి ఫోటో పెట్టుకున్నాను, ఇంకొక దాంట్లో బ్రహ్మ, ఇంకొక దాంట్లో విష్ణువు ఫోటో ఉన్న దగ్గర ఖర్జూర పండ్లు 13 ఖర్జూర పండ్లు పెట్టుకోవాలి. శంకరుడి దగ్గర 13 బసవ కుండలు పెట్టుకోవాలి. బ్రహ్మ దగ్గర 13 తులసి దళాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నోముకోవాలి. దీన్ని త్రిమూర్తుల నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల నోము. దీనికోసం ఒక ప్లేట్లో బియ్యం పోసుకున్నాను. బియ్యం పోసుకొని రుద్రవత్తులు పెట్టుకొని 12 దీపాలు పెట్టుకున్నాను. 12 బసవ కుండలు, 12 గంధం బిళ్ళలు, 12 పత్తి దళాలు, 12 లింగాలు, ఇలా ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి. దీన్ని ద్వాదశ జ్యోతిర్లింగాల నోము అంటారు. వచ్చేసి అర్ధనారీశ్వర నోము. దీనికోసం అర్ధనారీశ్వరుని ఫోటో పెట్టుకోవాలి. విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని 13 పళ్ళాలైనా గిన్నెలైనా ఏమైనా తీసుకోవాలి. దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే పసుపు, కుంకుమ, ప్లాస్టిక్ బాక్స్ కానీ గురిగైనా పెట్టుకోవచ్చు. దానిపైన అర్ధనారీశ్వరుడు వత్తి అని ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఒకటి నెయ్యిలో తడిపి మనం ముట్టించుకోవాలి, అది మనం ఉంచుకోవాలి. ఇంకొకటి అమ్మగారికి ఇవ్వాలి. దీంట్లో 2 గుర్జలు వేసుకోవాలి. అర్ధనారీశ్వరుడు కథ ప్రింట్అవుట్ పేపర్ తీసుకొని పెట్టుకొని ఇలా 13 పెట్టుకొని నోముకోవాలి.
దీన్ని అర్ధనారీశ్వరుడు నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి పసుపు డబ్బా కుంకుమ డబ్బా నోము. దీనికోసం 2 డబ్బాలు తీసుకొని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పోసుకొని నోముకోవాలి. మీరు సర్వలైనా తీసుకోవచ్చు. పాల సముద్రం ఉప్పు సముద్రం నోము. దీనికోసం ఒక డబ్బాలో ఉప్పు వేసుకొని వాటర్ పోసుకున్నాను, ఇంకో డబ్బాలో పాలు తీసుకున్నాను. ఇలా రెండింటిని తీసుకొని నోముకోవాలి. దీన్ని పాల సముద్రం ఉప్పు సముద్రం నోము అంటారు. ఇది పూజ పెట్టెల నోము. దీనికోసం 13 డబ్బాలు తీసుకున్నాను. 13 డబ్బాలలో ఒక్కొక్క దాంట్లో లింగము, రుద్రాక్ష, పసుపు కుంకుమ పొట్లము, బస్వ కుండ పెట్టుకోవాలి. ఇలా ప్రతి దాంట్లో ఇవన్నీ పెట్టుకొని 13 డబ్బాలలో పెట్టుకొని నోముకోవాలి. దీన్ని పూజ పెట్టెల నోము అంటారు. నెక్స్ట్ వచ్చేసి పుట్టింటి పుట్నాలు అట్టింటి అటుకుల నోము. దీనికోసం 2 గిన్నెలలో పుట్నాలు అటుకులు తీసుకున్నాను. మీ వీలుని బట్టి ఏదైనా తీసుకోవచ్చు. ఇవి నోముకొని పుట్నాలేమో పుట్టింటి సైడ్ వాళ్ళకి ఇవ్వాలి, అటుకులేమో అట్టింటి సైడ్ వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని పుట్టింటి పుట్నాలు అట్టింటి అటుకుల నోము అంటారు. పాలధార పంచదార నోము. దీనికోసం 2 గిన్నెలు తీసుకున్నాను. ఒక దాంట్లో పాలు తీసుకున్నాను, ఒక దాంట్లో పంచదార వేసుకొని వాటర్ కలిపి పెట్టుకున్నాను. ఇలా 2 తీసుకుని నోముకోవాలి. దీన్ని పాలధార పంచదార నోము అంటారు. ఇవన్నీ కూడా నేను నోచుకున్న నోములు. ప్రీవియస్ ఇయర్ నోములు ఏమేమి నోచుకున్నానో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కంపల్సరీగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.